మనం చూస్తున్న గత 2 రోజులు బట్టి వర్షాలు ఏపీలో ఎక్కడ చూసినా బాబు గారు ఒక పక్క నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క నుంచి ఏమీ చేయట్లేదని ఆయన బురద జిమ్ముతూనే ఉన్నాడు. ఈ ఘటనలు అయితే ఇలాగే జరుగుతున్నాయి. దీనిపై మీరు ఏమంటారు అసలు? అంటే వర్షాలు కాదు కదా, ఇవి వరదలు అనాలి. వర్షాలు అంటే చాలా లేటర్ వీల్లో ఉంటుంది. వర్షాలు ఇప్పుడు పడుతూ ఉంటాయి. వరదలు అనేవి చాలా రేరుగా వచ్చేది. అంటే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద వరదలు వచ్చినాయి అన్నారు. దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం నాకు తెలిసి నేను విజయవాడలో రిపోర్టర్గా నేను పనిచేసినప్పుడు 1991 అనుకుంటా, ఆ టైంలో ఇంతటి వరద వచ్చింది. కృష్ణానదికి వరద వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందంటే నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే ఆ పాయకపురం కానీ అజిత్ సింగ్ నగర్ కానీ అటు ఏంటంటే బుడమేరు, అటు పక్క ఏలూరు నుంచి వచ్చి తమ్మిలేరు, ఇవన్నీ వాగులు వంకలన్నీ కలిపేసేసి కృష్ణానదిలోకి కలవటం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా పైకి నీరు ఇది వచ్చేస్తుంది. పైకి ఏమవుతుందంటే వరదలు కానీ ఉప్పెన కానీ తుఫాన్లు కానీ ఎప్పుడు వస్తాయి అంటే అమావాస్య పౌర్ణాల్లోనే వస్తాయి. ఎప్పుడు అమావాస్య వచ్చినా అప్పుడు నీళ్లు కూడా వెళ్ళవు. ఆ సముద్రం ఆటుపోట్ల వల్ల నీరు కూడా కిందకి వెళ్ళదు. అందువల్ల తీవ్రత ఎక్కువ ఉండిపోయి చాలా వరకు మునిగిపోతూ ఉంటాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఈసారి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎట్లా చేసేవాడు అనేది ఊహించుకోవడమే భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండుంటే జనం పరిస్థితి ఎలా ఉండేది అని ఊహించుకోవడమే భయంగా ఉంది. ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడు జనాలు ఎలా ఆదుకోవాలి అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఒకప్పుడు వైజాగ్ ఉదుగు తుఫాన్ వచ్చినప్పుడు బాబు గారు ఎలా ప్లానింగ్తో ఎంత వెళ్ళారో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉపయోగపడింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది, అంత సీనియారిటీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో లోపల ఉండే పరిపాలన చేసేవాళ్ళ తప్పితే జనంలోకి వెళ్ళింది లేదు. ఈయన అసలు లోపలికి ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ ఇప్పుడు జనంలోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఆ రోజు బాలయ్య బాబు గారికి సన్మాన కార్యక్రమం ఉంది హైదరాబాద్లో. ఆయన 50 ఏళ్ల నట జీవితం సంబంధించి సన్మాన కార్యక్రమం ఉంటే బాబు గారు వస్తారనుకున్నారు, కానీ నాకు ప్రజలే ముఖ్యం అంటూ ఆయన జనంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు మనం ఇప్పటిదాకా కూడా ఆయన అసలు హైదరాబాద్ పోయి చూసింది లేదు. జనంలోనే ఉంటున్నారు. వాళ్ళకి సరైన ఆహారం అందుతుందా లేదా, నీరు ఆహారం, వాళ్ళని మరి మునిగిపోయిన వాళ్ళని మరి బయటికి తరలించడము, మరి అమిత్ షా గారితో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించడం, ఇన్ని పనులు ఆయన అసలు రెస్ట్ లేకుండా ఇంత వయసులో 74 ఏళ్ల వయసులో రెస్ట్ లేకుండా పనిచేసే ముఖ్యమంత్రి నేను ఇది ఫస్ట్ టైం చూశాను. అండ్ అలాగే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి కొంచెంమంది వైసీపీ నాయకులు అంటున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదండి. మొన్నటిదాకా కలిసే తిరిగారు కదా సీఎం చంద్రబాబు గారును, అటు పవన్ కళ్యాణ్ కలిసే తిరిగారు కదా. ఇంత వరదలు వస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు జనాలు. వైసీపీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ దొరుకుతారో, ఎప్పుడు దొరుకుతారో, ఎలా దొరుకుతారని నిఘా పెట్టుకుంటూ ఉంటారు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తే ముందు ఆయన చోటకు వచ్చిన వాళ్ళతో మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ టైంలో జనాల్లోకి వస్తే ఇగో వస్తున్నారు, పవర్ స్టార్ వస్తున్నారంట అని చెప్పి ముందు అది ఎక్కువ ఉంటుంది. ముందు ఇక్కడ జనాలని సురక్షిత ప్రాంతం తరలించడాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే తెర వెనుక పాత్ర పవర్ స్టార్ పోషిస్తున్నారు, తెర ముందు పాత్ర ఏమో బాబు గారు పోషిస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు రాళ్ళు వేయడంలో అమరావతి హైకోర్టు భవనం మునిగిపోయిందంట, లేకపోతే అది కూలిపోయినాయి అంట, నీళ్ళు మొత్తం రాజధాని అంతా ఇదే రాజధాని అంటున్నారు. రాజధాని కాదు కదా, విజయవాడ నగరమే మునిగిపోతున్నప్పుడు నీకు రాజధాని అంటే ఎట్లా మాట్లాడతారు, విమర్శలు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అసలు రేపొద్దున అమరావతి నగరాన్ని నిర్మించాలంటే ఇంత వర్షం వస్తే, వరదలు వస్తే దీన్ని ఇక్కడ వరదలకు మునిగిపోకుండా ఉండేలాగా ఈ నగరాన్ని ఎలా నిర్మించవచ్చు అని ఒక అవగాహన అనేది ఏర్పడతాను అధికారులు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. ఇంతటి వరద వస్తే మనం రేపొద్దున నిర్మించిన రాజధాని నగరం మునగకుండా దీన్ని ఎలా మనం కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయాలి అనడానికి ఉపయోగపడింది. గతంగా ఇది గుణపాఠం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఇట్లాంటి పరిస్థితి విజయవాడ నగరమే మునిగిపోయింది. మరి అన్నప్పుడు అది పల్ల ప్రాంతాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం నిర్మించే భవనాలు ఎలా ఉండాలి అనేది ఒక అవగాహన ఏర్పడటానికి కూడా ఈ వరదలు ఉపయోగపడి అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే సార్, ఇటు పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి బాబు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే గత 5 ఏళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ సోమరిపోతుల్లాగా అయిపోయారండి. ఎవరు పని చేసింది లేదు, పెద్ద పని ఏం లేదు వాళ్ళకి. బాబు గారు ఏంటంటే పని చేస్తారు, తను నిద్రపోరు, ఉద్యోగులు నిద్రపోనివ్వరు. ఈయన మెంటాలిటీ ఇలా ఉంటుంది, జనంలోనే ఉంటారు. కాబట్టి సోమరిపోతనం అలవాటైందనుకోండి, అదే కంటిన్యూ చేయాలనుకుంటే కష్టం కదా. ఇప్పుడు అదే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఈ మాట వినకపోతే వాడి మీద చర్యలు వేరేలాగా ఉంటాయి అని చెప్పి బాబు గారు చాలా ఘాటుగా హెచ్చరించారు. కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర ఉంచుకుని పట్టుకుని పనిచేయాల్సిందే.
ఆయన బాబు గారి పనితీరు అనేది మంచి అడ్మినిస్ట్రేటరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయనే నిద్రపోకుండా జనంలో ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉండి అసలు కలెక్టరేట్లో ఉండి సమీక్షించడం కానీ, విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్లో ఉండటం కానీ, పడవల మీద తిరగడం కానీ ఇంత చేస్తున్నప్పుడు అధికారులు యాక్టివ్గా లేకపోతే కష్టం కదా. ఖచ్చితంగా చర్య తీసుకుని చెప్తున్నారు. బాబు గారు అంటే గతంలో కూడా భయం ఉండేది. సడన్ విజిట్లు చేసి ఆకస్మికంగా తనిఖీ చేసేవాళ్ళు, ఎట్లా పనితీరు ఎలా ఉంది, ఉద్యోగుల పనితీరు అని. వాళ్ళు ఇట్లా మండుకేస్తే మాత్రం ఈ బాబు గారు చర్యలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనకు తెలుసు. కాబట్టి ఒక కథగా చెప్పాలంటే బాబు గారి పరిపాలనని ఒక 3 నెలల కాలంలోనే ఎలా ఉంటుందంటానికి ఉదాహరణ ఈ వరదలో విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు చూడాలండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు రోడ్లు చాలా పాడవుతాయి. అసలు 5 ఏళ్ల గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అసలు మొత్తం పాడైపోయినాయి. వరదల్లోకి వెళ్తానికే దారే లేదు. ఇప్పుడు ఈ వరదలతో మరింత అధ్వానం అయిపోద్ది. కాబట్టి రోడ్ల పునర్నిర్మాణం మీద కూడా బాబుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ వరదలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా ఒక యాక్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ చెరువుల మీద నాకు అవగాహన ఉంది. అంటే చెరువుల్లో 2 రకాలు ఉంటాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొన్ని చెరువులు ఉంటాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని చెరువులు ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ఉన్న చెరువులు అంటే ఊళ్ళో ఉన్న చెరువులన్నీ పంచాయతీరాజ్ శాఖల్లో వస్తాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏంటంటే సాగునీటి చెరువులు ఉంటాయి. ముఖ్యంగా వెస్ట్ కృష్ణాకు వచ్చేసరికి, కృష్ణా జిల్లాలోకి వచ్చేసరికి వెస్ట్ కృష్ణాలో ఈ సాగునీటి చెరువులు ఉంటాయి. ఆ నీళ్ళతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. కాబట్టి చెరువుల్ని చాలా వరకు పూర్తి చేసుకుని చేస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకోవడం లేదా ఈ కట్టుకోవడం. కొల్లేరే వాడెవడో మన కామెంట్ పెట్టారు, కొంప కొల్లేరు అయింది అంటూ ఉంటారు కదా. కొల్లేరేమో కొంపలుగా మారిపోతే కొంపలేమో కొల్లేరు అయినాయి అని ఒక ట్వీట్ పెట్టారు. డైరెక్టర్ శివనాగేశ్వర గారు పెట్టారు. దాని తర్వాత అది పెద్ద వైరల్ అయిపోయి టీవీ మీడియా వాళ్ళు కూడా దీన్ని కొంప కొల్లేరు అని చెప్పి హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే చెరువుల మీద దృష్టి పెట్టడం ఒకటి. చెరువుల్ని ఊళ్ళలో ఉన్న చెరువులు కాపాడుకోవడంతో పాటు ఒక నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద రిజర్వాయర్ పెట్టుకుంటే ఉన్న నీళ్లు వృధాగా సౌతులు కలిసిపోతున్నాయి కదా. ఆ నీళ్లు వృధా కాకుండా ఉండేలాగా తరలించుకుని ఆ రిజర్వాయర్లో నీరు పెట్టించుకుంటే పెద్ద చెరువులు ఇప్పుడు మనకి 175 నియోజకవర్గాల్లో 175 రిజర్వాయర్లు పెట్టామనుకోండి, పెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుంటే తాగునీటి అవసరాలకి చాలా ఉపయోగపడతాయి. ఆ ఏర్పాటు చేసుకోవాలి. ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని రిజర్వాయర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద రిజర్వాయర్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని వాటిలో మళ్లించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.